హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ముచ్చట ఏమిటంటే మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఎక్కడంటే మన వరంగల్లోని నయాగర వాటర్ ఫాల్స్ అనేసి అక్కడైతే ఇంకా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. మేమైతే వెళ్ళాము. అయితే యాక్చువల్గా అనుకోకుండా వెళ్ళాము. అక్కయ్య వాళ్ళ పిల్లలు అంటే మా పిన్ని, మా బ్లెస్సీ ఇద్దరైతే ఫోన్ చేసి పిన్ని మనము ఎగ్జిబిషన్ వెళ్దాము. మీరు రెడీ అవ్వండి అనేసి అప్పుడప్పుడే చెప్పిళ్ళు. ఇంకా మేము త్వరగా ఇంకా రెడీ అయ్యేసి వచ్చేసాము. చెప్పాలంటే నాకు వేరొక పని ఉండే. ఇంకా నేను వెళ్ళలేననుకున్నాను. కాకపోతే ఇగ మళ్ళీ సడెన్‌గా అయితే ఇగ వెళ్ళాల్సి వచ్చింది. చూసారు గదా! ఎనక బ్యాక్‌గ్రౌండ్ వాటర్ ఫాల్స్ పైనుండి కిందకి వాటర్ అనేది ఎట్లా ఫ్లోగా వస్తున్నాయో. లైటింగ్స్ గూడా మంచిగా పెట్టారు. బావుంది. ఇంకా మా బెన్ని ఇంకా తనతో నేను ఇంతకుముందు అమ్మాయితో ఫోటో దిగాను కదా! మా బిడ్డ, మా బ్లెస్సీ. చూడండి బ్యూటిఫుల్‌గుంది. ఇదైతే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ అవుతుందట. మాకసలు వరంగల్‌లోనే ఉంటాం గానీ, ఇంకా అసలు బయట ఏం జరుగుతుందో మనకు తెలీదు గదా! నాకైతే ఏపీజే అబ్దుల్ కలాం గారంటే ఫుల్ ఇష్టము. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు రోల్ మోడల్ మా మేడం ఊకే చెప్తుండే. తను వాళ్ళ డ్యాడీ కొబ్బరికాయలు అమ్ముకునేవాడు. ఇంకా చాలా కష్టపడేవాడనేసి చెప్పింది. ఇగ చూడండి ఇక్కడ మనకి ఇంకా ఎంటరింగ్‌లోనే ఇట్లా ఫ్లెక్సీ అంటే ఇట్లా ఫోటో అంటే ఫోటోస్ దిగడానికైతే ఇట్లా మంచిగా పిక్చర్స్ అయితే పెట్టారు. చాలా బావుంది. ఇగ మా బావ నేనైతే ఇంకా ఫోటో షూట్ కోసము ఇట్లా ఫోజులయితే ఇచ్చాము. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా పిల్లలకు హాలిడేసే గదా! మంచిగా తీసుకెళ్ళండి. అక్కడ ఇంకా చాలా బావుంది. ఇక్కడైతే మా బావను లవ్ సింబల్ పెట్టమంటే ఇంక కావలిసి పెట్టడం లేదు. ఎందుకు బావ అట్లా చేస్తున్నావు అనేసి. ఇంకా వేరే వాళ్ళు ఫోటో దిగాలి గదా! ఆళ్ళు క్యూ కడుతున్నారు. అసలు టైం లేదు. ఫాస్ట్‌గా ఇట్లా లవ్ షేప్ ఇట్లా లవ్ సింబల్ పెట్టు బావ అంటే, నాకు పెట్టరాదా అనేసి కావాలిసి అట్లనే జోక్ చేస్తున్నాడు. ఇగ చూడండి ఇక్కడ అసలు నిజంగానే ఆ ఎనక బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే నిజంగానే వాటర్ ఫాల్స్‌కనైతే వెళ్ళినట్టు అనిపిచ్చింది. మనము ఎంతో అంటే చాలా వాటర్ ఫాల్స్ అనేవి దూరంగా అంటే మళ్ళీ వెళ్ళలేము. కానీ ఇలాంటి ఏమన్నా ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళాలి. అసలు మా బిడ్డ వాళ్ళు పిలవకపోతే మేమైతే వెళ్ళేవాళ్ళం గాదు. చాలా మిస్ అయ్యేదాన్ని నేను గూడా. చూడండి ఇది మనకి ఫ్రంట్‌గా అసలు చెప్పాలంటే ఎగ్జిబిషన్‌కి మనకి ఎంటరింగ్ ఫీజే అబౌట్ 3 ఇయర్స్ వాళ్ళకి రూ. 80 ఉంటుంది. ఇంకా మేమైతే ఇంకా జెయింట్ వీల్ అయితే ఎక్కాము. అది రూ. 100 ఈచ్ వన్. కాకపోతే మేమైతే 4 మెంబర్స్ కాబట్టి మా అంటే మా బావ, నేను అంటే "నువ్వు అది బిడ్డ మాత్రమే ఎక్కండి. ఇక మేము ఎక్కములే" అనేసి అయితే అన్నాడు. తర్వాత ఇక మేమిద్దరమే ఎక్కాము. చూడండి ఇక తర్వాత మనకు లేడీస్‌కి సంబంధించిన జ్యువెల్లరీ ఎక్కడికి పోయినా ఉంటాయి గదా! ఇంక తప్పదు. ఇగ మా బ్లెస్ అయితే దువ్వెనలు చూస్తుంది. ఇంకా హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అసలు చాలా డిజైన్‌గా కనిపించినాయి నాకైతే. అసలు ఎంత డిజైన్‌గా అంటే చాలా బావుంది. కాస్ట్‌లీగా మంచిగున్నాయి. వెరీ డిజైన్స్‌తోని చాలా బావుంది. ఇగో కిచెన్‌కి సంబంధించినవి. ఇవైతే చిన్న స్పూన్‌లు గూడా ఉన్నాయిక్కడ. అంటే ఇగ మనము ఇగ కిచెన్‌లకు ఏమేమ చిన్న పాత్రలు, గరిటెలు అనేసి ఇంకా జల్లెడ అవి ఇవి ఉంటాయి గదా! ఇగో చూడండి కొన్ని బాక్సులు, టిఫిన్ బాక్సులు, నాన్ వెజ్ కాల్చుకోవడానికి స్టవ్ పైన ఇదొకటి. చాలా బావుంది. ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా వెళ్లి విజిట్ అవ్వండి. షాపింగ్ కూడా చేయొచ్చు ఇక్కడికొచ్చి చాలా బావుంది. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ గూడా రూ. 20 ఉన్నాయి కాస్ట్‌లీగా. చాలా బాగున్నాయి. చాలా డిజైన్‌గా ఉన్నాయి. తనైతే చెప్తుంది రేటు. ఇది ఎంతమ్మా అంటే, ఇది రూ. 20 ఇది రూ. 10 అయితే మాకైతే రేట్ అయితే చెప్తుంది. ఇక మేమైతే జస్ట్ చిన్న క్లిప్ తీసుకున్నాము. ఎందుకంటే నా దగ్గర క్లిప్స్ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్ గూడా ఉన్నాయి. అసలు ఆతృత ఏందంటే తీసుకున్నంత వరకే. తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఇంకా అది అటే పడేసాము. ఏదో తీసుకునే వరకే సంబరం. ఒక్కరోజు పెట్టుకుంటాం, 2 రోజులు పెట్టుకుంటాం ఇగ అంతే. అది ఇగ మళ్ళా ఇగ అటు ఎప్పుడో ఇగ మళ్ళా గుర్తుకొస్తే పెట్టుకోవడం కానీ, ఇగ తీసుకునేంత వరకే ఉంటది. మన లేడీస్‌కి సంబరం అనేసి అంతే గదా! ప్రతి ఒక్కరికి ఇదే ఉంటది. చూడండి క్లిప్స్ గూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ గూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా వెళ్ళండి. మంచి షాపింగ్ గూడా చేయండి. గేమ్స్ ఆడుకోవడానికి గూడా ఇక్కడ బాణంతోని ఇంకా మనము ఇట్లా యారో అంటే ఇట్లా మనం ఏదన్నా అంటే అది ఏమన్నా బహుమతి గెలుచుకోవడానికి ఈచ్ వన్ అంటే రూ. 50 అని పెట్టి అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి ట్రైన్ గూడా చూడండి చిన్నలు, పెద్దలు మంచిగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చాలా బావుంది గదా! అసలు చెప్పాలంటే ఇగ మేము గూడా ఏదొకటైనా ఖచ్చితంగా ఇంకా ఎక్కాలి అనేసైతే అనుకున్నాము.
ఇంకా మా బావ అయితే ఇంకా జెయింట్ వీల్ అయితే ఎక్కుదాం అనేసి అన్నాడు. కాకపోతే అది చూస్తున్నంత సేపు ఎక్కాలి, ఎక్కాలి అనేసి హ్యాపీగానే ఫీల్ అయ్యాము. అసలు ముచ్చట ఏమిటంటే అది ఎక్కినమా, అది ఎక్కిన తర్వాత ఫుల్లు భయమైతుంది. ఎక్కడ కింద పడతామో అనేసి ఇక నాకైతే జల్లు అసలు ఎందుకెక్కినా ₹100 పోతే పోనీ గానీ అసలు ఎందుకెక్కిన దేవుడా అనేసి అయితే నేనైతే అనుకున్నాను. ఇగ మొత్తానికైతే ఇగో మా బిడ్డ నేనైతే మేమైతే జెయింట్ వీల్ అయితే ఎక్కాము. అదెప్పుడో నేను 10థ్ క్లాస్‌లో. ఇంకా చిన్నప్పుడు అక్కడ నేను ఎర్రగడ్డ గుట్ట అని అశ్వంపర్తి హాస్టల్‌లో ఉన్నాను. అక్కడ మాకు జాతర అనేది దగ్గరదే గదా! అంటే ఎవ్రీ ఇయర్ అయితే జాతర అయితే జరుగుతుంది హోలీ అప్పుడు. ఇంకా మా టీచర్స్ అయితే ఇంకా మంచిగా లైన్ కట్టుకొని అక్కడ ఎగ్జిబిషన్ గూడా పెట్టేవారు. అప్పుడైతే ఒక ₹10, ₹20 ఉంటుండే. అమ్మా! ఇప్పుడైతే ₹100 పెరిగింది. చాలా కాస్ట్ అయింది. అట్లా 20 మాక్సిమం ఒక ₹30 అయినా ఉండదు గానీ, ₹100 అయితే ఏం లేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కితే మళ్ళీ ఇప్పుడు ఎక్కాను. ఇది సెకండ్ టైమ్ అన్నమాట. మధ్యల ఏమైనా ఎక్కానా అంటే నువ్వెక్కలేదనుకుంటా. ఇదైతే సెకండ్ టైమ్ మాత్రమే. ఇది లోపటికెళ్ళడానికి ఎంటరింగ్ దగ్గర జెయింట్ వీల్‌లో. నాకైతే సీన్ అయితే ఏది గుర్తుకొచ్చిందంటే, మన 'బ్రహ్మానందము' అది మూవీ ఉంటది చూడు. 'బ్రహ్మానందం' గూడా వండర్‌లా ఇదొకడు పోయినప్పుడు ఎంత అరిచాడో సేమ్ మాకు గూడా అదే ఫీలింగ్ అనిపిచ్చింది. ఇగ మా బ్లెస్సీ గూడా ఫస్ట్ టైమ్ అట. ఏదో ఎక్సైట్‌మెంట్ అది ఎక్కాలి, ఎక్కాలి అని. అసలు తను ఎక్కిన తర్వాత ఇంకా ఎంత అరుస్తుంది తెలుసా? ఆపండి, ఆపండి అని అరుస్తుంది. ఇంకా అది స్టార్ట్ అయిన తర్వాత మన కోసం అయితే ఆపలేరు గదా! మిగతా వాళ్ళు గూడా ఉంటారు గాబట్టి. చెప్పాలంటే నేను గూడా భయపడుతున్నాను. నాకు గూడా చాలా భయమైతుంది. కానీ నేనేదో తనకు ధైర్యం చెప్తున్నాను. "ఏం కాదు బ్లెస్సీ భయపడకు, కిందికి చూడకు, కళ్ళు మూసుకో, గట్టిగా అరువు" అంటున్నాను. నేను గూడా గట్టిగా అరుస్తున్నా. అంటే గట్టిగా అరవడం ద్వారా భయమనేది పోతుందనేసి ఇక గట్టిగా అరవమంటున్నా, నేను అరుస్తున్నా. అసలిగ పైకెక్కిన తర్వాత కిందికి చూడాలంటే జల్లుమంటాంది. అస్సలిగ కళ్ళు మూసుకొని అది ఎట్లా తనైతే ఇగ రొటేట్ అనేది చేసిండు. ఫస్ట్ అయితే స్లోగానే పోయింది. ఇక మధ్యలో ఇగ స్పీడ్ పెంచిండు. అది అటు ఇటు ఊగుతాంది. అసలిప్పుడు వాయిస్ ఓవరు అది ఇట్లా చెప్తుంటే నాకు నవ్వొస్తుంది గానీ, ఆ సిట్యుయేషన్ గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికి గూడా జల్లుమంటుంది. అదెట్లా అంటే ఉయ్యాల ఊగినట్టే ఊగుతుంది. ఎక్కడో పైనున్నాం మేము. అది ఇట్లా ఊగుతుంది. ఇంగ భయం గదా ఫ్రెండ్స్ ఎంత భయమైతది ఎక్కడ కింద పడతామో అనేసి. ఈ గుండెనైతే ఇగ గట్టిగా పట్టుకొని ఉన్నట్టున్నది మా పొజిషన్. ఎంజాయ్ జేయొచ్చు. మంచిగా అక్కడ కార్ గూడా ఉన్నాయి. కారు, ట్రైన్స్ ఇంకా ఫుడ్ గూడా ఉంది. అంటే అక్కడ అంటే వచ్చిన వాళ్ళు ఫుడ్ గూడా తినొచ్చు. కాకపోతే ఇక మేమైతే బయటనే ఫుడ్ తినేసాము. అహా! బయట ఫుడ్ తినడానికైతే వెళ్ళాము. ఇంకా మా బెన్నయ్య అన్నాడు గదా! అప్పటికి 10 అయితుంది. ఎందుకంటే ఇది 10 వరకే క్లోజ్ అన్నమాట. ఇక మేము ఇంటికెళ్ళి ఏం వండుకోవాలి, ఏం తినాలనేసి ఇంకా ముందుగానే ఇంకా బయట ఏదో ఒకటి తినేసి ఇంటికెళ్దాం అనేసైతే అనుకున్నాము. చూడండి ఇది మొత్తము ఇక ప్లేస్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఇంకా లైటింగ్స్ చాలా బావుంది. ఇంకా వచ్చేసి ఇక మేమైతే ఇంక బయటకొచ్చేసాము. ఇక్కడ మన వరంగల్‌లో ఉన్న మండి బజార్ దగ్గర రెడ్ బకెట్ బిర్యానీ అయితే ఇక్కడికైతే వచ్చాము. యాక్చువల్‌గా మా బెన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ₹99 కని ఆఫర్ అన్‌లిమిటెడ్ ఒకరికి అన్‌లిమిటెడ్ అని అయితే చెప్పారు. అనేసి ఇక మేమైతే ఇక్కడికైతే వచ్చాము. చూడండి ఇంతే సైజ్ అన్నమాట బకెట. ఇక ఒక ప్లేట్‌లో ఆ ప్లేట్‌లో ఇంకా మా బెన్ని, మా బ్లెస్ అయితే ఇద్దరు షేర్ చేసుకొని తిన్నారు. ఇంక నేను, మా బాబాయ్ మేము ఈ ప్లేట్‌లో అయితే షేర్ చేసుకొని అయితే తిన్నాము. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక నాకైతే ఇంక ఫస్ట్ నువ్వైతే తిను ఎంత నీకు కావాల్సినంత తిను అనేసి అయితే ఫస్ట్ అయితే నాకైతే తినమనైతే చెప్పాడు. బావుంది. మంచిగానే స్పైసీగా బావుంది. యాక్చువల్‌గా ఫస్ట్ వాటర్ బాటిల్ గూడా పెట్టిల్లు. ఇంకా వాటర్ బాటిల్ అంటే ఫ్రీగానే అనుకోని ఇంక మేము ఇంకొక వాటర్ బాటిల్ కూడా అడిగాము. కానీ ఫ్రీగా ఏం లేదట. వాటర్ బాటిల్ అయితే ₹20 పడ్డది. అంటే 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మన మండి బజార్ దగ్గర ఇక్కడ గూడా ఆఫర్ అయితే నడుస్తుంది. ఇంకా ఎవరైతే వరంగల్‌లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. రెడ్ బకెట్ బిర్యానీ అంటే ఇప్పుడు మండి బజార్ అంటే మనం పోచం మైదాన్ గూడా అంటాము. అక్కడ సిగ్నల్ నుండి రైట్ తీసుకుంటే అక్కడైతే మనకి పెద్దగా ఇట్లా బోర్డ్‌లాగా కనిపిస్తుంది. రెడ్ బకెట్ బిర్యానీ అనేసి. యాక్చువల్‌గానే అసలు ఇది గూడా నేను ఫస్ట్ టైమ్ అండి. ఇప్పుడు రెడ్ బకెట్ అంటారు అనేసి అయితే అనుకున్నాము. అంటే నేనైతే అనుకునేదాన్ని ఏంటి అసలు రెడ్ బకెట్ ఏంటిది బిర్యానీ అనేసి.
కుండ బిర్యానీ, రెడ్ బకెట్ బిర్యానీ అదేం లేదు బిర్యానీ చేస్తారు. అందులో వేస్తారు. అట్లా దాని పేరు రెడ్ బకెట్ బిర్యానీ అనైతే పేరైతే వచ్చేది. చాలా స్పైసీగుంది. ఇగ మా బావైతే తిను ఫాస్ట్‌గా టైం అయితుంది వెళ్దాం అనేసి అయితే అన్నాడు. ఇగ నన్ను తిననీయవా? ఏంది ఆగరాదు అనేసి నేనంటున్నా. హ్మ్. ఇగ అంతే మా బావ ఏదో ఒకటి అంటాడు. నేనేదో ఒకటి అంటా. ఇగ మా ఇద్దరికైతే ఇగ ఇట్లయితే కామను. ఇగ నేను తినడం అయితే ఆపేసిన. ఇగ ఫస్ట్ అయితే ఇగ మా బెన్నయితే ఇగ ఇద్దరు గూడా తినేషిళ్ళు లాస్ట్‌కు. ఇగ మా బావనే తింటున్నాడు. ఇంకొకటి అంటే మా బావకి ఇంకొకటి తీసుకురమ్మంటే వాళ్ళు దీనెడు అంటే చిన్న బకెటే. దీనెడు మళ్ళీ తీసుకొనొచ్చిళ్ళు. చాలా బావుంది. టేస్టీగుంది. తినొచ్చు పర్వాలేదు. తర్వాత ఈ చిన్న కప్‌లో కర్డ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంకా మా బావకైతే ఇగ తినబుద్ధి కావడం లేదు. ఇగ తర్వాత మా బెన్నికిచ్చి ఒక బుక్క పెట్టిండు. తర్వాత ఇగ మా బ్లెస్‌కి ఒకటి పెట్టిండు. ఇగ తర్వాత ఇగ నన్ను గూడా తినమంటే నేనస్సలు తినలేదు. ఎందుకంటే నాకు చాలా ఇగ బాగా ఎక్కువైపోయింది. ఇగ నాకు చాలు వద్దు ఇగ నేను తిననయితే అన్నాను. ఇకపోతే ఇగ పట్టు ఇగ అనేసి ఇగ ఒక ముద్దయితే పెట్టిండు. ఇగ నేను గూడా తినేశాను. ఇగ లాస్ట్ ముద్దనమాట. ఏదో ఇగ మా పిల్లల వల్ల పిల్లలున్నారు గదా! యాక్చువల్‌గా మా బావకి ఇగ బయట తినడం అంటే ఏమి ఇష్టముండదు. ఏదైనా ఇంట్లోకి అంటే ఏదైనా చికెన్ అయినా, మటన్ అయినా ఇంట్లోకి నీకు కావాల్సినంత తెచ్చిపెడతా నువ్వు వండు గానీ బయట వద్దు తీ అనేసి అయితే అంటాడు. ఇంకా మా పిల్లలున్నారు గదా! వీళ్ళు గూడా హాస్టల్‌లోనే ఉంటారు. సమ్మర్‌లో వచ్చిల్లు. ఇంకా అనేసి ఇగ మేమైతే ఇగ సర్లే అనేసి ఇంగ మా బెన్నికి ఎక్కువ ఇష్టమన్నమాట. నాన్ వెజ్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. ఈ ఎగ్జిబిషన్‌కొచ్చినాము యాక్చువల్‌గా తనేందంటే ఆల్రెడీ జెయింట్ వీల్ ఎక్కిండట. ఆ 100 ఏదో బయట బిర్యానీ తింటే మంచిగా కడుపు నిండుతది గదా! అనేసి అనుకున్నాడు. అందుకనే ఎట్లైనా బిర్యానీ తినిపియాలి అనైతే అనుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్ అంతే అండి. ఇంకా వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా చూసి అలా వెళ్ళిపోకండి. ఓకేనా. బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా మరి. మళ్ళీ కలుద్దాం.